వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24 ఆగస్టున వరంగల్లోని అంబేద్కర్ భవన్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మధ్య భారతదేశంలో ఆదివాసీల యొక్క హత్యాకాండను నిరసిస్తూ ఆపరేషన్ కగార్ను నిలిపివేసి పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవించే హక్కుకై పోరాడదాం, జీవించే హక్కుకై పోరాడదాం. ఆర్టికల్ 21 వెంటనే అమలు చేయాలి. భారతదేశ మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏదైతే ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయో, బూటకపు ఎన్కౌంటర్లు ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేదానికి, ఆదివాసుల యొక్క పీసా యాక్ట్ కావచ్చు, ఆదివాసులు జీవించే హక్కు కావచ్చు, షెడ్యూల్ 5, షెడ్యూల్ 6ను తుందల దొక్కుతూ ఆదివాసుల పైన జులుం చేస్తున్నారు. అక్కడున్న ఖనిజ సంపద 29 రకాల ఖనిజ సంపద, 7 లక్షల కోట్ల ఆస్తిని కాజేసుకునేదానికి మోదీ సర్కార్, బీజేపీ సర్కార్, అడానీ, అంబానీ ఇలాంటి జిందల్ మిత్తల్ లాంటి వాళ్లకు ఈ దాన దత్తక చేసేదానికి చేస్తున్న కుట్రలో భాగంగా ఇవాళ అక్కడ నక్సలైట్లు అన్నవారు వారు ఎవరి మానాన్ని తీస్తలేరు, వారి పానాన్ని తీస్తలేరు. వారు అక్కడ ప్రాంతంలో శాంతిని, ప్రబోధాన్ని, మరి వారికి జీవించే హక్కును నేర్పిస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకొంద గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ ఈరన్నస్వామి దేవాలయం నందు హుండీ లెక్కింపులో పాల్గొన్న స్వాకుల సాలి మహిళలు మరియు ఉరుకొంద ఈవో వాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు మాట్లాడుతూ దేవుని సేవ కోసం వివిధ దేవాలయాల్లో మేము సేవలు అందిస్తుంటాము అంటూ మహిళా సేవకులు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉరుకొంద ఈవో వాణి మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నరసింహ ఈరన్నస్వామి దేవస్థానం నందు హుండీ కౌంటింగ్ జరిగింది. ఈ హుండీ కౌంటింగ్కి సేవకులు పాల్గొన్నారు. తర్వాత మన కర్నూలు అసిస్టెంట్ ललिताबाई हनुमान नगर ये तो उनको कैसा हुंडी काउंटिंग का सर है हुंडी काउंटिंग अंत फर्स्ट टाइम का कसं नाही मैं 3 वर्षाने करणार गेल्या वर्षाने करता का तर पैका देतात का तुम्हाला नाही सेवा की तिकीट पैका कसं आमचंच तुमची तिकीट आले पैका तुम्ही तुम्ही येता కర్నూలు జిల్లా పత్తికొండలో మెగా రక్తదాన శిబిరం ఉదయం 10 గంటలకు కర్నూలు రోడ్ సుస్వాగతం బోర్డు దగ్గర టీవీఎస్ షోరూం ఎదురుగా శిబిరం ప్రారంభించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు వైపీ క్రాంతికుమార్ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. విద్యార్థుల విద్య, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి ఏపీఆర్ పాఠశాల, ఏకలవ్య ఇంగ్లీష్ మీడియం మోడల్ పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఏపీఆర్ పాఠశాలలో విద్యార్థినుల విద్యా స్థితిగతులను పరిశీలించారు. 100% ఉత్తీర్ణత కంటే అందరూ పాస్ అయ్యేలా బోధన సాగాలన్నారు. ఏకలవ్యలో డ్రైనేజీ, ప్రహరీ గోడ, త్రాగునీటి సమస్యలను ఎంపీటీసీ గొల్లపూడి పెద్దిరాజు
కలెక్టర్కు వివరించగా స్కూల్ మ్యాప్ను పరిశీలించారు. क्लास टीचर కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో లింగంపేట మండలం వెంగారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్ గారి తనయుడు మొహమ్మద్ ఇలియాజ్ జన్మదినం సందర్భంగా థాలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయిందని నిర్వాహకులు డాక్టర్ బాలు, గంపా ప్రసాద్లు తెలియజేయడం జరిగింది. फोन ధన్యవాదాలు. చదువు కూడా మా సోదరులు కూడా ధన్యవాదాలు. కొండపల్లి మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో హైస్కూల్ వద్ద నుంచి ఎర్రబ్రిడ్జి హైవే వరకు 43.45 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రధాన రహదారిలో ఒకటైనటువంటి ఎర్ర బ్రిడ్జి నుంచి కిందకి రోడ్డు దెబ్బతిన్నందువల్ల 43.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించాలని చెప్పి ఇక్కడ ప్రజలు అడగటం, దాన్ని ఈరోజు శంకుస్థాపన చేసాం. త్వరలో నిర్మాణం పూర్తవుతుంది. తప్పకుండా కొండపల్లి పురపాలక సంఘం ఇటీవల ఏర్పడింది కాబట్టి గతంలో ఎన్నికలు జరిగినప్పటికీ 4 సంవత్సరాలు బాడీ ఏర్పాటు కాకపోయేటప్పటికీ కొన్ని నిరంతర సమస్యల పట్ల పర్యవేక్షణ లోపించింది. తప్పకుండా ఇప్పుడు మా కౌన్సిలర్లు, అలాగే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి అన్ని విషయాలు సమన్వయపరిచి నిరంతరం
వార్డుల్లో పర్యటిస్తా అటు వీధి దీపాలు కావచ్చు, ఇటు మంచినీళ్ళు కావచ్చు, ఒక్కొక్క సమస్యని, ఎందుకంటే నిధుల లభ్యత ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ సమన్వయం చేసుకొని ఒక్కొక్క సమస్యని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించుకుంటూ వెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గత ఏడాది కాలంగా వైన్సా ప్రాంతంలోని మీ సేవా సెంటర్లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి సుమారుగా 1.5 కోటి విలువ గల ఆస్తుల స్వాధీనం చేసుకున్న నిర్మల్ పోలీసులు. ప్రెస్ మీట్లో పూర్తి వివరాలు వెల్లడించిన నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్. Recently purchased. Maximum property ఎంత? అందరికీ తెలుసు, గత సంవత్సరాల కాలంగా మనం నిర్మల్ పోలీస్ వచ్చేసి బెట్టింగ్ చేసేవారి మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. డెఫినెట్ కేసెస్ పెట్టడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మనం అప్పటికప్పుడు ఏదో కేసు చేసి తర్వాత దాన్ని వదిలేయడం కాకుండా ఒక కేసు దర్యాప్తు మొదలుపెట్టినప్పుడు దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఎవరెవరు అయితే ఇన్వాల్వ్ అయినారో అదంతా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దిస్ కేసు రిజిస్టర్డ్ 6 months బ్యాక్. 6 months బ్యాక్ అయింది. అందులో ఏవన్ అరెస్ట్ చేశాము. ఇర్ఫాన్ అనేసి వైన్సాకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతను అరెస్ట్ చేశాము. అందులో ఈ షేక్ అజమ్ అనే అతను, సయ్యద్ అజమ్ అనే అతను దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాడు. అట్లాగే చాలా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు డబ్బులు వేసుకోవడానికి, డ్రా చేయడానికి వాళ్ళ అకౌంట్స్ వాడతారు అనమాట. కొంతమందికి పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి నీకు నెలకు ఎంతో కొంత ఇస్తాను, నీ అకౌంట్ నేను వాడుకుంటాను అనేసి అవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది. వాటితో ఇతనే అకౌంట్స్ క్రియేట్ చేస్తాడు, వాళ్ళ అకౌంట్స్ ఇతను వాడుకుంటాడు. వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళ అకౌంట్స్లో చాలా లక్షల కొద్ది ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. రీసెంట్గా మనకు ఎట్లా తెలిసిందంటే ఒక అబ్బాయి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు, నీకు ఇంత ప్రాపర్టీ ఉంది, నువ్వు డబ్బులు కట్టాలి అనేసి. అతను చాలా పూర్ ఆ బాబు. అయితే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు నాకు సంబంధం లేదు, ఆ ప్రాపర్టీ ఏంటో కూడా నాకు తెలియదు, నాకు ఇట్లా అయింది అనేసి. తెలిసినప్పుడు మన ఏఎస్పీ అవినాష్ కుమార్, వైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ తను చిన్న చింతకుంట మండలం ఫర్దీపూర్ గ్రామంలో 32 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. చిన్న చింతకుంట మండలంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతరలో భాగంగా స్వయం ఉపాధికి సంబంధించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్లను మరియు ఫర్దీపూర్ గ్రామానికి చెందిన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పనుల జాతరలో భాగంగా
జాతీయ క్రీడా దినోత్సవ వారోత్సవాల ప్రారంభోత్సవం కరీంనగర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రం సప్తగిరి కాలనీలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ చిన్నారులకు ఆటలు పోటీలు నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రన్నింగ్ పోటీని జిల్లా కలెక్టర్ పమిల సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. రన్నింగ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు. మొదటి రోజు పిల్లలకి గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ హెచ్ఎఫ్ సెక్రటరీ ఈ నెల అంటే ప్రతి సంవత్సరము ఆగస్టు 29కి మనకు స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే ఇన్ ద మెమోరీ ఆఫ్ హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ ఆయన బర్త్డే సందర్భంగా మనము ఈ నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాము. ఈ సంవత్సరము మన ప్రభుత్వము మరియు సెంట్రల్ కూడా ఈ 9 days, ఈ 9 రోజులు స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరపాలని చెప్పేసి మనకు అక్కడ నుండి ఆదేశాలు రావడము, దానికి మనకు జిల్లా కలెక్టర్ మేడం కూడా మనకు సపోర్ట్ చేస్తూ మన మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. మేడం ఆధ్వర్యంలో చేసి మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రజాసేవకుడు, సినీ హీరో, కేంద్ర మాజీ మంత్రి వర్యులు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన బర్త్డే వేడుకలను శుక్రవారం నాడు చిరంజీవి సేవా సమితి వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ అధ్యక్షుడు గాండ్రోతు దుర్గా సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు అమావాస్య సందర్భంగా దేవస్థానంలోని అలంకారం మండపం నుండి 4 మాడవీధులు ఊరేగిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరువూరు పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు దొంగ గద్దె దిగు, ఓటు దొంగల్ని తరిమి కొట్టండి అంటూ పట్టణం బ్లాక్ కాంగ్రెస్ ఆఫీస్ నుంచి చీరాల సెంటర్, మసీద్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా పురవీధుల్లో కాగడాల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడిన తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గంజా కృష్ణమోహన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్ష్మీదాస్. గత 2 పర్యాయాల నుంచి కేంద్రంలో మోడీ ఏ విధంగా అధికారంలోకి వస్తుండో మొన్న 70 నిమిషాలు ప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్గా అర్థమయ్యేటట్లుగా చెప్పడం జరిగింది. ఒక్క నియోజకవర్గంలోనే కర్ణాటకలో 1,250,050 ఓట్లని దొంగతనం చేసి
అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో 80 పైగా నియోజకవర్గాల్లో ఇదే విధమైనటువంటి ఓట్ చౌర్యం చేసి ఈనాడు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం ఎన్నుకోకపోయినప్పుడు కూడా, మనకి ఇష్టం లేనప్పుడు కూడా, ప్రజామోదం లేనప్పుడు కూడా మన ఓట్లని ఎన్నికల కమిషన్ తో కలిసి దొంగతనం చేసి ఇవాళ గద్దెనెక్కి మన వాళ్ళని పరిపాలిస్తున్నాడు. ఇక ఎంత మాత్రం కూడా దువ్వూరు మండల కేంద్రం నుండి ప్రొద్దుటూరు పట్టణానికి గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన నేపథ్యంలో దువ్వూరు మండల తెదేపా నాయకులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, పాపినేని రాంబాబుల అభ్యర్థన మేరకు దువ్వూరు ప్రొద్దుటూరు మధ్య నూతనంగా ఆర్టీసీ సర్వీస్ను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం రాజ్గోపాల్ రెడ్డికి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు మహిళలు, దువ్వూరు మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఊర్లకు బస్ స్టాండ్లు ఉన్నాయి, ఊర్లో బస్ స్టాండ్ లేదనే మీకు ముందుగానే 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన డబ్బులు వచ్చింది. రాంబాబు చెప్పేసిన రాంబాబు స్టార్ట్ చేస్తారు, తొందరగా అయిపోతుంది. కూర్చోండి మా మీద 30 రూపాయలు అంటే 30, 60 రూపాయలు సేవ్ అయింది ఈరోజు. ఏమనుకుంటాను? నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీ, కోర్బా గల్లీ, బట్టి గల్లీతో పాటు ఆయా కాలనీలలో పొలాల అమావాస్యను పురస్కరించుకుని రైతులు ఇళ్ల ముందు ఎడ్లను అందంగా అలంకరణలు కనిపించాయి. ఇళ్లలో మట్టితో తయారు చేసిన ఎడ్లను ప్రతిష్ఠించి పూజలు చేశారు. సాయంత్రం ఎడ్లపై జూళ్లను వేసి భాజా భజంత్రీలతో మందిరాల వద్దకు తీసుకెళ్లారు. సాయిబాబా మందిరం వద్ద ఉన్న రోకడ్ హనుమాన్ మందిరం వద్ద ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామారావు పటేల్, విలాస్ గాదేవర్, మార్కెట్ కమిటీ ఆనందరావు, తాళ్ళూరి శ్రీనివాసరావు పటేల్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎస్పీ అవినాష్ కుమార్ ఎడ్లకు పూజలు చేశారు.